మన నేషనల్, ఇంటర్నేషనల్ వార్తలు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటుంటాం. గత 2, 3 ఏళ్లలో చైనాకి సంబంధించిన ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకున్నాం. కరోనా తర్వాత వాళ్ళ రియల్ ఎస్టేట్ సంక్షోభం, చివరికి డబ్బులు కట్టలేక ఫ్లాట్లు కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఫ్లాట్‌ల్లో తమ అడ్వాన్సులు తమకిచ్చేయమని ఉద్యమించిన వాళ్ళు, మిగతాది కట్టలేం వదిలేసేయండి అని చెప్పి వదిలేసినటువంటి వాళ్ళు, దాంతో అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, ఫ్లాట్‌లన్నీ ఆపేసి కొన్నైతే కూల్చేసినటువంటి సంఘటనలున్నాయి. అట్లాగే బ్యాంకుల్లో పబ్లిక్ పెట్టుకున్నట్టు డబ్బులు తిరిగి ఇవ్వలేని పరిస్థితులు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రావిన్స్‌లు అంటుంటారు ఆళ్ళు. ఆ డబ్బులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాడేసుకుంటే బ్యాంకుల్లోయి, చివరికి డబ్బులు లేక ప్రజలకి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో లిమిట్ చేసి పెట్టడం, దాని మీద ప్రజా తిరుగుబాటు, ఇట్లాంటి ఆర్థిక సంక్షోభాలని ఫేస్ చేసినటువంటి చైనా ఇప్పుడు ట్రంప్ వచ్చాక బాగుపడిందనుకుంటా. ప్రస్తుతం చైనాకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్, పారిశ్రామిక లాభాలు 21.6% చేరినాయి. ఇది గత 2 సంవత్సరాల తర్వాత పుంజుకున్నదనమాట. బాగా డౌన్ అయిపోయినటువంటి స్టేజ్ నుంచి ఇది. దాంతో పాటుగా జీడీపీ గ్రోత్ రేట్ అప్పట్లో 3%, 2% పడిపోయింది. ఇప్పుడు 5% దాకా వచ్చింది.